మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుకథ అల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్లో పంపించడము, రెవెన్యూ సెక్రటరీ రావడము, దాని గురించి మంత్రులు మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడము, ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్. అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్నారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే అని చెప్పి కూడా చెప్తాను. ఆ రోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను తప్పు అని. ఈ రోజు అదే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తేలిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. 100 మైన్స్ అన్నారు, 100 మైన్స్ దోచేశారు వీళ్ళు, 1000 కోట్లు శాండ్ లో ఇచ్చేశారని చెప్పి 2 నెలలు మైనింగ్ ఆఫీసులు పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. మరి ఏం తేలిందో ఈ రోజు నేను అడుగుతున్నాను. 100 మైన్ కాదు కదా, ఒక్క మైన్ చూపిమని అడుగుతా ఉన్నాను. మరి 1000 కోట్ల డబ్బులు ఎక్కడ పోయాయి? ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి, రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వరకు ఎక్కడ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెలియలేని పరిస్థితి ఉంది. మైనింగ్ లో ఏం జరిగిందో మేము అడిగినాము. ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా, లేకపోతే ఒక ప్రూవ్ చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి. ఇప్పుడు కాదు, ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు, అక్కడ ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్, ఒక వైసీపీని దెబ్బతీయాలని, వైసీపీలో నాయకులను దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మంత్రి చెప్పాడు రెడ్ శాండర్స్ ఇది చేశారని. మరి నేను ఓపెన్ గా అదే రోజు ఛాలెంజ్ చేసినాను, ప్రూవ్ చేయండి, లేకపోతే మీరు రెడ్ శాండర్ వ్యాపారం మాకు సంబంధమే లేదు, ప్రూవ్ చేయండి, ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి. ఇప్పుడు వరకు అత్తాపత్తా లేదు. బుడద కొట్టడము, మళ్ళీ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోవడం, ఇది ఇక్కడ జరుగుతూ ఉండే పరిస్థితి. అదేవిధంగా నెల ముందు ఆరోపణలు వచ్చినాయి, 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేశారని. నేను ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఈ పేపర్లో కూడా మా డాక్యుమెంట్స్ కూడా చూపించాను. ఇవన్నీ కూడా మా సొంత ల్యాండ్, ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అని చెప్పి. మరి మేము కోర్టుకు పోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో, నేను ఏదైతే మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించానో 75.76 ఏకర్స్ మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పి కలెక్టర్ రిపోర్ట్ లో కూడా అదే ఉందని తేలింది. మరి ఈ రోజు అన్ని రోజులు దుష్ప్రచారం చేసి దానికి ఒక స్టోరీలు నడిపి దానికి డిబేట్లు పెట్టి ఎంత దుష్ప్రచారం చేశారో మళ్ళీ ఈ రోజు నిజం కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ కక్ష సాధింపులు ఎట్లుంటాయంటే, ఉదాహరణకు 2014-19లో నేను ఎయిర్పోర్ట్ లో ఉండగా నేను ఒక అధికారిని కొట్టానని చెప్పి తప్పుడు కేసు పెట్టారు. నేను ఆ రోజు ప్రెస్ లో మాట్లాడినాను, ఇది పూర్తి తప్పుడు కేసు, మీరు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టండి, ఇది తప్పుడు కేసు అని. ఆ రోజు నాకు ఇచ్చిన సమాధానం ఏమంటే, నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక గంట సేపే సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయలేదు, సీసీ కెమెరాలు పనిచేయలేదు, మేము ఫుటేజ్ ఇవ్వలేమని చెప్పారు. మరి అదేవిధంగా తప్పుడు కేసు పెట్టి నన్ను జైలు పంపడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత అదే వ్యక్తి ఎవరి దగ్గర అయితే బలవంతంగా కేసు పెట్టించారో అతనే కోర్టులో వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. మీరు సాధించింది ఏంది? మీ పైశాచిక ఆనందము, జైల్లో పెట్టి ఒక ఆనందం పొందారు తప్పితే అది తప్పు అని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పాము. మళ్ళీ కూడా అదే తేలింది. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా డాట్స్ కనెక్ట్ చేసి ఈ అగ్ని ప్రమాదం వెనుకాతలో కూడా ఈ కుట్ర ఉంది, ఏదైతే ల్యాండ్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేయాలి, కొన్ని వేల ఎకరాల్ని ఈ పెద్ద రామచంద్రారెడ్డి అదేవిధంగా వాళ్ళ కో బ్యాచ్ ఏదైనా ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలి, ల్యాండ్ గ్రాబ్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ భూ ఆక్రమణలకి పర్యవసానంగానే తెలిసిపోకుండా తిరిగి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అని ఏదో అంటారు కదా, దొంగల్లాగా వాళ్ళు వ్యవహరించి ఈ అగ్ని ప్రమాదం విషయంలోని కూడా వాళ్ళ హస్తం ఉందని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చింది అధ్యక్ష. దాని డీటెయిల్ ఎంక్వైరీ కూడా ఈ రోజు సిఐడి చాలా తరచుగతం చేస్తుంది. అన్ని విషయాల్లోని కూడా అక్కడ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అగ్ని ప్రమాదం చేయడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా సిఐడి వాళ్ళు చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక విషయం మాత్రం చెప్పగలను అధ్యక్ష, ఏదో మేము తప్పు చేసేసాము, అక్కడున్న సాక్ష్యాలను చెరిపేస్తాను, లేకపోతే అక్కడున్న ఫైల్స్ ని దగ్ధం చేసేస్తాను, మేము బయటపడిపోతాము అని మాత్రం అనుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు అధ్యక్ష. ఇక
ఎజెండా కూడా పేదల్ని భూములు రక్షించాలి అని ఎజెండా కూడా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. తప్పు చేసిన వాడు ఎవరైనా ఏ పొజిషన్ లో ఉన్నా డెఫినెట్ గా శిక్ష పడి తీరుతుంది అధ్యక్ష, అందులో అనుమానమే లేదు. ఆ విషయంలో సిఐడి కూడా చాలా క్లియర్ గా పనిచేస్తుంది, చాలా త్వరితగతిన పనిచేస్తున్నారు. సిఐడి వాళ్ళు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నివేదిక కూడా ఇస్తారు అధ్యక్ష. ముఖ్యంగా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. చాలా మంది ఇళ్లను కూడా సోదా చేయడం జరిగింది, చాలా ఫైల్స్ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా దొరికినాయి. యాజ్ పర్ ద టర్మ్స్ సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంతకు మించి తొందరగా మేము చెప్పాలన్నా కూడా ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతవరకు మేము చెప్తున్నాం అధ్యక్ష. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పేదల భూములు కొట్టేయాలి అని అనుకుంటున్నారో, పేదల భూముల్ని స్వాధీనం చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అతి త్వరితగతిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.